Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Job 5:18. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. He woundeth and his hands make whole. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. In the verse for our meditation today, ఈ దినము మన ధ్యానం కొరకైన వచనములో Eliphaz gives Job a word of caution and exhortation. ఈ యొక్క ఎలీఫజు ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట ఆయన యోబుతో చెప్తా ఉన్నాడు. Despise not thou the chastening of the Almighty. సర్వశక్తిని యొక్క శిక్షను నువ్వు తృణీకరింపవద్దు అంటాడు. Call it as a chastening, అది శిక్ష అని పిలవచ్చు, which comes from the father's love and is for the child's good. అది తండ్రి యొక్క ప్రేమను బట్టి బిడ్డ యొక్క మేలు కొరకే తీసుకుని And రాబడుతుంది. notice it as a messenger from heaven. అది పరలోకం నుండి వచ్చినటువంటి ఒక వర్తమానంగా గుర్తించాలి. Eliphaz also encourages Job to submit to his condition. God's condition. ఎలీఫజు యోబును దేవుని యొక్క పరిస్థితికి అప్పగించుకోమని చెప్తా వచ్చాడు. Though you are afflicted, నువ్వు శ్రమ పడినా కూడా a good man is happy though he will be afflicted, ఈ యొక్క మంచి వ్యక్తి ఆయన శ్రమ పడినా కూడా సంతోషంగానే ఉంటాడు. because he has not lost his enjoyment of God even in the trouble. ఎందుకంటే శ్రమలో కూడా దేవునితో ఉన్నటువంటి ఆనందాన్ని ఆయన He has పోగొట్టుకోలేదు. not lost his title in heaven or place in heaven. పరలోకమందు తన యొక్క బిరుదుని గాని తన స్థలమును గాని ఆయన But పోగొట్టుకోలేదు. he is happy because he is afflicted. తను శ్రమ పడినాడు కనుక ఆనందిస్తున్నాడు. Your correction mortifies his corruptions. ఆయన సరి చేసేటువంటి ఆ యొక్క స్థితి నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు సంగతులను చంపివేస్తుంది. It weans his heart from the world. It will take you away from the world. అది లోకం నుండి నిన్ను వేరు చేసేదిగా And ఉంటుంది. it draws him very nearer to God. దేవునికి ఎంతో సమీపంగా తీసుకొని And వస్తుంది. that correction will bring us to the Bible. ఆ యొక్క సరి చేసేటువంటి స్థితి వాక్యం చెంతకు తీసుకొని It will వస్తుంది. bring us to upon our knees. అది మన మోకాల మీదకి మనం తెస్తుంది. What David is writing, దావీదు ఏం రాస్తున్నాడు? see David's experience in Psalm 23 verse 4. 23వ కీర్తన 4వ వచనంలో దావీదు యొక్క అనుభవం చూడండి. Though I walk in the valley of shadow of darkness, I fear no evil. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. Why? ఎందుకు? Because thou will be with me. ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉంటావు. Though God wounds, yet he supports his people under affliction. దేవుడు గాయము చేసినను ఆయన ఆ శ్రమలో వారికి సహాయంగా ఆయన ఉంటాడు. And in due time he delivers them. తగిన కాలంలో ఆయన వారిని విడిపిస్తాడు. Making a wound is sometimes a part of the cure. ఆ గాయము చేయట అంటే కొన్ని సందర్భాల్లో అది కొంత భాగాన్ని నయము చేయటలాగా ఉంటుంది. We know about the surgeries in the hospital. హాస్పిటల్లో సర్జరీల గురించి మనకు తెలుసు. I am having some lump here. నాకు ఇక్కడ ఏదో ఒక పుండు లాగుంది, Then what? గడ్డలాగుంది. Then what the doctor will do? అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? The doctor will cut it. He will make a bigger wound. ఇంకా ఆ గాయాన్ని ఇంకా పెద్దగా చేస్తాడు ఆయన. So what does it mean? దాని అర్థం ఏంటి? Sometimes cutting or making a wound is a part of cure. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క గాయము ఇంకా పెద్దగా చేయటం అంటే ఆ యొక్క గాయాన్ని బాగు చేయడానికి ఉపయోగిస్తా ఉంటారు. So sometimes we may say, కొన్నిసార్లు మనం అంటాం, what this doctor is doing? ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు? I am having half inch wound, but he is making 1 inch wound. నాకు ఇప్పటికే ఒక సగం ఇంచు ఒక గాయమై ఉంది, ఇంకా ఒక ఇంచు చేస్తున్నాడు ఈయన. If that 1 inch wound is not made, this half inch wound will not be healed. ఆ ఒక ఇంచు గనక ఆ యొక్క గాయం చేయబడకపోతే ఈ సగం ఇంచులో ఉన్నటువంటి ఆ యొక్క రోగం బాగు కాదు. So Eliphaz gives Job precious promises of what God would do for him. ఈ యొక్క ఎలీఫజు దేవుడు యోబునకు ఏమి చేయగలడు దాని విషయమైన అమూల్యమైన వాగ్దానాలు చెప్తున్నాడు. But Job has to humble himself. అయితే యోబు తాను తగ్గించుకోవాలి. So whatever troubles good man may be in, ఈ యొక్క మంచివాడు ఎట్టి శ్రమలో ఉన్నా కూడా they shall do them no real harm. అవి ఎటువంటి నిజమైన గాయమును అవి చేయవు ఆయనకు. Being kept from sin, పాపం నుండి కాపాడబడి, and they are kept from the evil of the trouble. ఆ యొక్క చెడుతనముతో వచ్చేటువంటి ఆ యొక్క శ్రమ నుండి So తప్పించబడతారు. if the servants of Christ are not delivered from the outward troubles, దేవుని యొక్క పిల్లలు బయటికి కనిపించేటువంటి ఆ శ్రమ నుండి విడిపించబడకపోతే, so it may look like we are not delivered from those troubles. మనము ఆ యొక్క శ్రమ నుండి విడుదల పొందలేదు అన్నట్టుగా కనబడొచ్చు. Actually they will be delivered by them. అసలుగా వారు విడిపించబడతారు. And if at all they are overcome by one trouble, they conquer all. వారు ఒక్క సమస్యను గనక జయిస్తే, they may be overcome by one trouble, some problem, కొన్ని సందర్భాల్లో ఒక సమస్య చేత వారు ఓడించబడొచ్చు, but they will conquer all later. అయితే ఆ తర్వాత వారన్నిటిని కూడా జయించగలుగుతారు. See, what is maliciously said against them shall not hurt them. Whatever people may say against them,
they will not hurt them. ప్రజలు వారికి విరోధంగా ఏమన్నా కూడా అవి ఏమాత్రం వారికి హాని చేయవు. Why? ఎందుకు? A godly person shall have the wisdom and grace to manage their concerns. దైవికమైనటువంటి వ్యక్తి అటువంటి సంగతులు మన అన్ని విషయాలు కూడా చూసుకోవటానికి జ్ఞానం కలిగి ఉంటాడు. Yeah, the greatest blessing in our employment or in our enjoyment is to be kept away from sin. మన యొక్క పనిలో తర్వాత మన యొక్క జీవితంలో గొప్ప యొక్క ఆశీర్వాదం ఏంటంటే పాపము నుండి దూరంగా ఉంటే గొప్ప ఆశీర్వాదం. They shall finish their course with joy and honor. వారు సంతోషంతోను ఘనతతోను తమ పరుగును ముగిస్తారు. And that man lives long enough who has done his work. ఎవరైతే తన పనిని ముగించినారో వారు దీర్ఘకాలం జీవిస్తారు. And such a person will be fit to live in another world. అటువంటి వ్యక్తి ఇంకొక లోకంలో జీవించడానికి సరిపోయినటువంటి So వాడు. it is a mercy to die seasonably. That is, in your own season, if you die, that is a great mercy. నీ యొక్క కాలంలో నువ్వు మరణిస్తే అది దేవుని యొక్క కనికరమే. As the corn is cut and housed in fully ripe state, ఈ యొక్క పంట, పంట అది పండిన కోయబడినప్పుడు and it will be when it is fully ripe. అది సంపూర్ణంగా పండినప్పుడు Not till then, but then not suffered to stand any longer, because it cannot stand any longer. So it is better for it to be cut. అది ఇంకా ఎక్కువ కాలం ఆరితిగానే నిలుచొని ఉండదు కనుక దాన్ని ఇంకా కత్తిరించడం మంచిది. So that's why అందుకొరకే we also to die seasonably and in our own time. That is because we cannot stand further. ఎందుకంటే మనము మన యొక్క కాలములోనే మరణించడం మంచిది. ఎందుకంటే ఇక ముందుకు మనం నిలబడలేము. Our times are in God's hands. మన యొక్క కాలము మన సమయం దేవుని చేతిలో ఉంది. Yeah, it is good because our times are in God's hands. అది మన సమయం దేవుని చేతిలో ఉందంటే అది మంచిది. So believers are not to expect great wealth or long life. ఈ యొక్క విశ్వాసులు గొప్ప ఐశ్వర్యమును దీర్ఘక ఆయుష్ను కలిగి ఉండటం అని కోరటం కాదు. But to not to be free from trials also. అంటే ఇంకా అదే సమయంలో సమస్యల నుండి పరీక్షల నుండి దూరంగా ఉండటం కాదు. God will do everything for them. As all will be ordered for our best. దేవుడు అన్ని కూడా మన కొరకే చేస్తాడు. దేవుడు శ్రేష్టమైన మనకు అనుగ్రహిస్తాడు. And remark from Job's history. యోబు యొక్క చరిత్రను బట్టి గుర్తింపదగిన విషయం The ఏంటంటే steadiness of mind and heart under trial is one of the highest attainments of faith. ఈ యొక్క పరీక్షలో స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండట ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి అది. When all things goes well, many times we won't exercise our faith because there is no need. Everything whatever you want you are getting. అన్ని సంగతులు బాగా జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఏం కావాలనుకున్నప్పుడు అది వస్తూ ఉంటే అక్కడ ఇంకా విశ్వాసానికి పరీక్ష ఉండదు. If God raises a storm, దేవుడు ఏదైనా ఒక తుఫాన్ రేపినప్పుడు, if he permits the enemy to send a wave after wave, ఒక శత్రువుని ఒక గాలి తర్వాత ఇంకో గాలిని ఆ యొక్క హలను తీసుకొని వచ్చినప్పుడు, when you are praying it is looking as if God is standing aloof, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతో దూరంగా ఉన్నాడు అన్నట్లు అనిపించినప్పుడు, then still to hang on and trust God, and though you are not racing him, there the patience of the saints is found. అక్కడే ఇంకా నువ్వు ఆ రీతిగానే వేచి ఉండి దేవుడు ఆయనని మనవి వింటున్నాడనే నిరీక్షణ కనబడకపోయినా నువ్వు నిలిచి ఉంటే అక్కడే నీ విశ్వాసం కనబడుతుంది. Oh, what a wonderful thing it is. అది ఎంత అద్భుతమైన విషయం. Paul also encourages us to be patient in affliction. పౌలు కూడా మనను ప్రోత్సహిస్తున్నాడు, మన శ్రమ యందు మనం ఓర్పు కలిగి ఉండాలంటాడు. And also to share our suffering as a good soldier of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క మంచి సైనికునిగా మనం శ్రమను అనుభవించాలని చెప్తాడు. What James is writing? యాకోబు ఏం రాస్తున్నాడు? He instructs us to consider all the trials and suffering as we go through as a great joy. మనము శ్రమల గుండా కష్టాల గుండా వెళ్ళినప్పుడు అది గొప్ప భాగ్యమని ఎంచుకోమంటాడు. Knowing the testing of our faith produces endurance. ఎందుకంటే మన విశ్వాసం కలుగు పరీక్ష అది సహనాన్ని పుట్టిస్తుంది. And in turn it brings us hope. అది మనకు నిరీక్షణ కలగజేస్తుంది. And also fully we can trust in the Lord. ఇంకా సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం మనం ఉంచొచ్చు. Remember, every evil in this world is the result of sin. జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి చెడుతనం అది పాపం నుండి వచ్చింది. Although suffering may result from our own sinfulness, కొన్ని సందర్భాల్లో ఈ యొక్క శ్రమలు మన పాపమును బట్టి వస్తాయి. but sometimes we can also be afflicted through the sins of others. కొన్ని సందర్భాల్లో ఇతరుల పాపములను బట్టి కూడా మనకు శ్రమలు వస్తాయి. Sometimes when we are going on a motorcycle, కొన్ని సందర్భాల్లో మనం బండి మీద two వెళ్తున్నప్పుడు people are there. ఇద్దరు వెళ్ళినారు. Whether you commit the mistake or other commit the mistake, you will have to the trouble. నువ్వు పొరపాటు చేసినా ఇతరులు పొరపాటు చేసినా కూడా నీవే శ్రమ పడుతూ But రావాలి. God in His grace uses all these things together for the good of those who love Him
and called according to his purpose. అయితే దేవుడు తన యొక్క చిత్త ప్రకారం పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు. Sometimes even our failures also God will turn to our benefit, కొన్ని సందర్భాల్లో మన యొక్క పతనాలను కూడా మన మేలు కొరకే ఆయన కలిగిస్తాడు. because we wanted to lead a sinless life. ఎందుకంటే మనం పాపం లేని జీవితం జీవించాలని. So God's chastening hand may be corrective sometimes when we are at fault. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క శిక్షించేటువంటి హస్తము మనం పొరపాట్లో ఉన్నప్పుడు మనం సరి చేయడానికి చేస్తూ But it ఉంటాడు. can also be the refining fire to strengthen our faith. అదే సమయంలో మన యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క బలపరచడానికి కూడా ఆయన యొక్క అగ్ని వంటి విషయాలు కూడా తీసుకొని And వస్తాడు. it establishes our hope in him. అది It establishes our hope in him. ఆయన యందు మన యొక్క నిరీక్షణను స్థిరపరుస్తుంది. Although his entire argument contains many flaws, ఆయన యొక్క వాదనంతట్లో కూడా అనేకమైన లోపాలు ఉన్నప్పటికీ but Eliphaz, as a carnal believer with certain legalistic leanings, and so to some extent he is encouraging Job. ఈ ఎలిఫజ్ చూస్తే ఆయన శరీర సంబంధమైన మనిషి అయినప్పటికీ కూడా కొంత మటుకు తన మాటల ద్వారా యోబును ప్రోత్సాహపరుస్తున్నాడు. Be willing to be humble under God's hand. దేవుని యొక్క చేతి కింద దీన మనస్సుడు అయి ఉండుమంటాడు. In the trials and tribulations, be loyal to him. ఈ యొక్క శ్రమలు పరీక్షల యందు ఆయన పక్షాన యథార్థపరుడుగా We ఉండమంటాడు. may not understand why we experience some problems and pains, మనము మన జీవితాల్లో కొన్ని పరీక్షలు కొన్ని బాధలు మనం ఎందుకు అనుభవిస్తాం మనకు తెలియదు. but if we are willing to submit to his chastening hand, మనము దేవుని యొక్క శిక్షించేటువంటి హస్తాలకు మనల్ని అప్పగించుకున్నప్పుడు, and when we trust in the Lord with all our heart, మన పూర్ణ హృదయంతో మనం దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, even though we don't understand why those troubles are coming, but we will discover that they are for us, ఆ సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయో అని మనకు అర్థం కాకపోయినా కూడా అవి మనకు చెందినవిగానే ఉంటాయి. and they are for our good. అవి మన మేలు కొరకే ఉంటాయి. After those trials and afflictions, we will come out as pure gold. ఆ పరీక్షలు ఆ శ్రమల నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక శుద్ధ సువర్ణముగా మనం ఉంటాము. So sometimes the same thing happen in your own life. నీ సొంత జీవితంలో కూడా ఇది జరుగుతుంది. You do not know why the trouble has come. ఈ సమస్య ఎందుకు వచ్చిందో నీకు తెలియదు. You are leading a godly life. నువ్వు దైవికమైన జీవితాన్ని A జీవిస్తున్నావు. big trouble came because of your son. నీ యొక్క కుమారుని బట్టి ఏదో గొప్ప సమస్య The వచ్చింది. whole family became peaceless. కుటుంబం అంతా కూడా సమాధానం లేకుండా Because of అయిపోయింది. your daughter. నీ కుమార్తెను బట్టి, Because of some neighbor. ఏదో పొరుగు వారిని బట్టి Why it has come? ఎందుకు వచ్చింది. Though sometimes we do not know the reason why it is coming. కొన్ని సందర్భాల్లో అది ఎందుకు వచ్చిందో దానికి కారణం You తెలియకపోయినా can examine yourself, but you cannot examine other people with what motive they are doing. నువ్వు నీ యొక్క జీవితాన్ని పరీక్షించుకోవచ్చు, కానీ ఇతరులు వారు ఏ ఉద్దేశంతో అలా చేస్తున్నారో నీకు తెలియదు. But we are God's children. అయితే మనం దేవుని పిల్లలము. God will turn that trouble for our own benefit. దేవుడు ఆ యొక్క సమస్యను మన సొంత మేలు కొరకు He మారుస్తాడు. will even to refine us further, ఇంకా ముందుకు మనల్ని ఇంకా శుద్ధపరచడానికి, so that our shining may be more and more. తద్వారా మన యొక్క ప్రకాశం ఇంకా అధికంగా ఉండునట్లు All these things God will turn for our good and for His glory. ఈ యొక్క సంగతులన్నీ కూడా మన మేలు కొరకే, ఆయన మహిమ కొరకే జరిగిస్తాడు. Don't get discouraged. నిరాశ చెందవద్దు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా our తండ్రి, gracious God, మా కృపగలిగినటువంటి we దేవా, can learn so many lessons from the difficulties of our forefathers. ప్రభువా, మా యొక్క పితరుల యొక్క కష్టాల్లో నుండి మేము అనేకమైన పాఠాలు నేర్చుకోగలము. Oh Lord, Job is a towering example. ప్రభువా, ఈ యొక్క యోబు ఎంతో ఉన్నతమైనటువంటి మాదిరి. Yeah, just now as we have seen. మేము ఇదివరకు చూసినట్లుగా, Oh Lord, sometimes even troubles will come without our fault. ప్రభువా, కొన్ని సందర్భాల్లో సమస్యలు మా యొక్క పొరపాటు లేకుండా వస్తాయి. Help us to take them positively. తండ్రి, అనుకూలమైన విధానంలో మేము వాటిని తీసుకున్నట్లు Enable us సహాయపడండి. to accept them. They are meant for our refining. తండ్రి, మమ్మల్ని పవిత్రపరచడానికి అవి ఉన్నాయని మేము గుర్తించినట్లు సహాయపడండి. All the other, oh Lord, impurities may be burnt out. Oh Lord, they will take us through fire. ఇతరమైనటువంటి ఆ యొక్క అపవిత్రమైనటువంటి కార్యాలన్నీ కూడా కాల్చివేయబడినట్లు నువ్వు అగ్నిగుండం మమ్మల్ని తీసుకొని వెళ్తావు. Speak to us, oh Lord. ప్రభా, మీరే మాతో In మాట్లాడుతురండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభువు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.